అందరికీ నమస్కారం. మన కథాన్వేషి జర్నీ ఛానల్కి స్వాగతం. మీకోసం మంచి సమాచారం, కథలు, విజ్ఞానంతో నిండిన కంటెంట్ తీసుకొస్తున్నాం. వీడియో మొదలయ్యే ముందు దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ ప్రోత్సాహమే మాకు మరింత మంచి కంటెంట్ తయారు చేయడానికి ప్రేరణ. ప్రకృతిలో మనం రోజూ ఒక విచిత్రమైన వైరుధ్యాన్ని చూస్తాం. ఒకవైపు మనుగడ కోసం భయంకరమైన పోరాటం, సింహం జింకను వేటాడటం, గద్ద పామును పట్టుకోవడం, అంతా స్వార్థం, బలమున్నదే బతుకుతుంది. కాని మరోవైపు అంతులేని ప్రేమ, త్యాగం, దయ, తన పిల్లల కోసం ప్రాణాలిచ్చే తల్లిపక్షి, గుంపులో అనారోగ్యంతో ఉన్న సభ్యుడికి సహాయం చేసే ఏనుగులు. ఇదెలా సాధ్యం? ప్రకృతి స్వార్థపూరితమైనదైతే ఈ పరోపకారం ఎక్కడ్నించొచ్చింది? ఈరోజు మనం ఈ చిక్కుముడిని విప్పడానికి ప్రయత్నిద్దాం. మన ముందున్న ఆధారం జీవశాస్త్ర ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపిన పుస్తకం, రిచర్డ్ డాకిన్స్ రాసిన ది సెల్ఫిష్ జీన్. ఇందులో ఉన్న ఒక విప్లవాత్మక ఆలోచన లోతుల్లోకి మనమిప్పుడు ప్రయాణించబోతున్నాం. మనమంతా కేవలం వాహనాలమే అయితే అసలు డ్రైవర్ ఎవరు? ఈ ప్రశ్న మనల్ని జీవశాస్త్రం యొక్క మూలాల్లోకి తీసుకెళ్తుంది. సాధారణంగా మనం జీవుల మనుగడ గురించి ఆలోచిస్తాం. డార్విన్ సిద్ధాంతం ప్రకారం బలమైన జీవులు బతుకుతాయి, బలహీనమైనవి అంతరించిపోతాయి. అవును, సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. కరెక్ట్. కాని ది సెల్ఫిష్ జీన్ ఈ కథను తలక్రిందులు చేస్తుంది. అసలు కథానాయకులు మనం కాదు, మన శరీరాలు కాదు. మరి ఎవరు? మన లోపల ఉన్న జన్యువులు, జీన్స్. మనం ఈ జన్యువులను మోసుకెళ్లే తాత్కాలిక యంత్రాలం మాత్రమే. యంత్రాలమా? అవును. వాటి ఏకైక నిర్మోహమాటమైన లక్ష్యం ఒకటే: ఎలాగైనా సరే తమ ప్రతులను అంటే కాపీస్ని తర్వాటి తరానికి పంపించడం, తమ సంఖ్యను పెంచుకోవడం. ఈ దృష్టికోణంలో చూసినప్పుడు ప్రకృతిలోని ప్రతీ చర్య కొత్త అర్థాన్ని సంతరించుకుంటుంది. ఒక్క నిమిషం, ఇది వింటుంటే చాలా యాంత్రికంగా, దాదాపు భయానకంగా ఉంది. ప్రేమ, పాశం, దయలాంటి సున్నితమైన భావాలను కేవలం జన్యువుల స్వార్థంగా చూడటం కాస్త కఠినంగా అనిపించటం లేదు? అవును, ఈ ఆలోచన మొదట జీర్ణం చేసుకోవడానికి కష్టంగానే ఉంటుంది. అంటే తల్లి ప్రేమ కూడా స్వార్థమేనా? అర్థం అనే పదాన్ని మనం మానవ కోణంలో చూడకూడదు. జన్యువులకు స్పృహ గాని ఉద్దేశాలు గాని ఉండవు. అవి కేవలం రసాయన సూత్రాలను పాటించే కోడ్ ముక్కలు. స్వార్థమంటే ఇక్కడ కేవలం మనుగడలు పెంచే ప్రవర్తన అని అర్థం. సరే. అయితే మీ ప్రశ్న చాలా కీలకమైనది. ప్రకృతిలో మనం చూసే దయా, త్యాగం ఈ స్వార్థపూరిత జన్యు సిద్ధాంతానికి ఎలా సరిపోతాయి? అవును, అదే నా పాయింట్. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. బయటకు పరోపకారంగా కనిపించే ప్రవర్తన జన్యుస్థాయిలో అంతిమంగా స్వార్థపూరితమైనది కావచ్చు. అదెలా? ఒక జీవి ఇంకొకరి కోసం ప్రాణత్యాగం చేస్తే దాని జన్యువులు అక్కడితో అంతమైపోతాయి కదా. అది జన్యువులకి నష్టమేగా. కరెక్ట్. ఆ ఒక్క శరీరంలో ఉన్న జన్యువులకు అది నష్టమే. కానీ ఆ జన్యువు ప్రతులు వేరే శరీరాల్లో కూడా ఉంటే అప్పుడు లెక్కలు మారిపోతాయి. ఉదాహరణకు, ఒక ఆల్బినో అంటే వర్ణహీనత జన్యువు గురించి ఆలోచిద్దాం. ఇది కేవలం ఒక ఊహాత్మక ప్రయోగం. ఓకే. ఈ జన్యువున్న ఒక జీవి తనలాంటి 10 మంది ఆల్బినోలను ఒక ప్రమాదం నుండి కాపాడి తాను చనిపోయిందనుకుందాం. ఒక శరీరం నష్టపోయినా ఆ ఆల్బినో జన్యువు యొక్క 10 ప్రతులు కాపాడబడ్డాయి. అంటే జన్యువుల సమూహంలో, జీన్ పూల్లో దాని సంఖ్య పెరిగింది. సరిగ్గా. అంటే జన్యువు గెలిచింది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. దీన్ని గ్రీన్ బియర్డ్ ఎఫెక్ట్ అంటారని నేను చదివాను. అంటే ఒక జన్యువు ఆకుపచ్చ గడ్డాన్ని సృష్టించి. అవును. అదే సమయంలో ఆకుపచ్చ గడ్డాలున్న ఇతరుల పట్ల దయగా ఉండేలా కూడా ప్రోగ్రాం చేస్తుందన్నమాట. కాని నిజ జీవితంలో ఇలా జరుగుతుందా? ఇది కొంచెం అసంభవం అనిపిస్తోంది. సిద్ధాంతపరంగా సాధ్యమైనా ఇది చాలా అరుదు. ఎందుకంటే ఒకే జన్యువు 2 పనులు చేయాలి. ఒకటి, గుర్తించగలిగే ఒక బాహ్య లక్షణాన్ని సృష్టించడం. 2, అదే లక్షణమున్న ఇతరుల పట్ల పరోపకారాన్ని ప్రోగ్రాం చేయడం. ఈ 2 ఒకే జన్యువుతో ముడిపడటం కష్టం. చాలా అసంభవం. అందుకే ప్రకృతి ఇంతకంటే చాలా తెలివైన, నమ్మకమైన మార్గాన్ని కనుక్కుంది. మనందరికీ బాగా తెలిసిన మార్గం అదే: కుటుంబం, బంధుత్వం. ఓ, అంటే ఒక జన్యువు తన ప్రతులను గుర్తించడానికి సులభమైన మార్గం బంధువులను గుర్తించడమేనా? ఖచ్చితంగా. దీన్నే శాస్త్రవేత్తలు కిన్ సెలెక్షన్ లేదా బంధుత్వ ఎంపిక అంటారు. దగ్గరి బంధువులు ఒకే రకమైన అరుదైన జన్యువులను పంచుకునే సంభావ్యత గణాంకపరంగా చాలా ఎక్కువ. కాబట్టి అందువల్ల ఒక బంధువుకు సహాయం చేసే జన్యువు వాస్తవానికి తన ప్రతికి
తాను సహాయం చేసుకునే సంభావ్యతను పెంచుకుంటుంది. ఇది కేవలం ఊహ కాదు, దీని వెనక స్పష్టమైన గణితం ఉంది. ఈ జన్యువుల లెక్కల గురించి కొంచెం వివరిస్తారా? వినడానికి చాలా క్లిష్టంగా ఉంటుంది. మనం ఎవరితో ఎంత జన్యుపరంగా దగ్గరగా ఉంటాం? క్లిష్టంగా అనిపించినా దాని వెనుకున్న తర్కం చాలా సులభం. దీనిని రిలేటెడ్నెస్ ఇండెక్స్ అంటారు. ఉదాహరణకు, తల్లిదండ్రులు, పిల్లలు సగం జన్యువులను పంచుకుంటారు. కాబట్టి వారి మధ్య బంధుత్వం 1/2. అంటే 50%. అవును. సొంత తోబుట్టువుల మధ్య కూడా సగటున 1/2 ఉంటుంది. కాని మన ఫస్ట్ కజిన్తో 8లో 1/1 అంటే 1/8 మాత్రమే పంచుకుంటాం. ఓకే. ఇప్పుడు ఈ లెక్కల్ను జన్యువుల దృష్టిలో చూద్దాం. ఒక జన్యువు ఒక శరీరాన్ని ఆత్మహత్య చేసుకుని 5 కజిన్స్ను కాపాడమని ప్రోగ్రామ్ చేస్తే అది విజయవంతం కాదు. ఎందుకు? 5 ప్రాణాలు కాపాడినట్టు కదా. కాని జన్యువుల లెక్క వేరు. 5 కజిన్స్లో ఆ జన్యువు యొక్క ప్రతులు 5x18 అంటే 58. ఇది కోల్పోయిన ఒక పూర్తి జన్యువును భర్తీ చేయలేదు. ఓకే, అర్థమవుతోంది. అంటే లాభం కంటే నష్టమెక్కువ. సరిగ్గా. కాని అదే జన్యువు 5 తోబుట్టువులను కాపాడమని ప్రోగ్రామ్ చేస్తే అది ఖచ్చితంగా విజయవంతమవుతుంది. ఎందుకంటే అక్కడ లెక్క 5x12 అంటే 2.5. ఎగ్జాక్ట్లీ. కోల్పోయింది 1, సంపాదించింది 2.5. ఇది జన్యు స్థాయిలో జరిగే ఒక నిర్మోహమాటమైన కాస్ట్ బెనిఫిట్ విశ్లేషణ. మన కుటుంబ ప్రేమ, త్యాగం అనేవి కేవలం భావోద్వేగాలే కాదు, అవి జన్యు స్థాయిలో జరిగే ఒక ఖచ్చితమైన గణితం యొక్క ప్రతిఫలనం. అంటే మన మెదడు క్యాలిక్యులేటర్ వాడకపోయినా మన జన్యువులు ఆ లెక్కలు వేస్తూనే ఉంటాయన్నమాట. అవును. వావ్! ఇది ఆలోచిస్తుంటేనే ఆశ్చర్యంగా ఉంది. కానీ జంతువులు ఈ లెక్కలు ఎలా వేస్తాయి? అవి తమ బంధువులను ఎలా గుర్తిస్తాయి? క్యాలిక్యులేటర్లు పట్టుకుని తిరగవు కదా? అస్సలు తిరగవు. ఇక్కడే ప్రకృతి యొక్క మేధస్సు కనిపిస్తుంది. జంతువులు సంక్లిష్టమైన లెక్కలు వేయాల్సిన అవసరం లేదు. మరి ఎలా? వాటి జన్యువులు కొన్ని సాధారణ, సులభమైన నియమాలను, రూల్స్ ఆఫ్ థంబ్ అంటాం కదా, వాటిని వాటిలో ప్రోగ్రామ్ చేస్తాయి. ఉదాహరణకు, ఎవరైనా గాల్లోకి వేసిన బంతిని పట్టుకున్నప్పుడు వాళ్ళు ఫిజిక్స్ ఈక్వేషన్స్ సాల్వ్ చెయ్యరు. కాని వాళ్ల మెదడు ఆ పనిని సహజంగా చేస్తుంది. అలాగే జంతువులు కూడా. నీ గూటిలో ఉన్న వాటికి సహాయం చెయ్యి, లేదా నీ గుంపులో నీలాగే కనిపించే వాళ్ళ పట్ల దయగా ఉండు లాంటి నియమాలను పాటిస్తాయి. ఎందుకంటే చిన్న గుంపుల్లో ఉండేవి చాలా వరకు బంధువులే అయి ఉంటారు కాబట్టి. అవును. కాబట్టి ఈ నియమం చాలా బాగా పనిచేస్తుంది. దీనికి నిజ జీవితంలో ఏదైనా ఉదాహరణ ఉందా? తప్పకుండా. డాల్ఫిన్లు తమ గుంపులో మునిగిపోతున్న సభ్యుడికి సహాయం చెయ్యడానికి పైకి నెడతాయి. ఆ గుంపులోని సభ్యుల మధ్య బంధుత్వం ఉండే అవకాశం ఎక్కువ కాబట్టి ఈ ప్రవర్తన జన్యుపరంగా అర్థవంతమైనది. ఓకే. అయితే కొన్నిసార్లు ఈ సాధారణ నియమాలు పొరపాటున కూడా పనిచేస్తాయి. గాలి కోసం ఇబ్బంది పడుతున్న పెద్ద జీవికి సహాయం చెయ్యి అనే నియమం వల్ల. కొన్నిసార్లు డాల్ఫిన్లు మునిగిపోతున్న మనుషులను కూడా కాపాడవచ్చు. అవును. ఇది వాటి జన్యువుల ప్రోగ్రామింగ్లో జరిగిన ఒక అందమైన పొరపాటు. కానీ ఈ సాధారణ నియమాలను ఎవరైనా తమ స్వార్థానికి వాడుకుంటే, మోసం చేస్తే అప్పుడేం జరుగుతుంది? అప్పుడు ఒక పరిణామ యుద్ధం, అంటే ఒక ఎవల్యూషనరీ ఆర్మ్స్ రేస్ మొదలవుతుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతిలో జరిగే సైబర్ క్రైమ్ లాంటిది. మోసగాడు ఒక సిస్టమును హ్యాక్ చేస్తాడు, దానికి ప్రతిగా ఆ సిస్టమ్ తన భద్రతని పెంచుకుంటుంది. దీనికి మంచి ఉదాహరణ కోకిల అనుకుంటా. కరెక్ట్. కోకిల ఇతర పక్షుల గూళ్లలో గుడ్లు పెడుతుంది. నీ గూటిలో ఉన్న ప్రతి పక్షి పిల్లను జాగ్రత్తగా చూసుకో అనే ఆతిథ్య పక్షి యొక్క అమాయకమైన నియమాన్ని అది వాడుకుంటుంది. తల్లి పక్షికి పాపం తెలీదు గదా? తెలియదు. తన జీవితంలో గూటిలో వేరే గుడ్డును చూసే అవకాశం దాదాపు ఉండదు. కాబట్టి ఆ నియమం సాధారణంగా బాగానే పనిచేస్తుంది. కాని కోకిల ఆ లొసుగును ఉపయోగించుకుంటుంది. మరి ఆ ఆతిథ్య పక్షులు దీనికి ఎలా ప్రతిస్పందిస్తాయి? అవి ఎప్పటికీ మోసపోతూనే ఉంటాయా? ఉండవు. ఇక్కడే పరిణామ యుద్ధం తీవ్రమవుతుంది. కాలక్రమేణా కొన్ని ఆతిథ్య పక్షులు తమ గుడ్లపై ఉన్న మచ్చలను, రంగును, పరిమాణాన్ని ఖచ్చితంగా గుర్తించడం నేర్చుకుంటాయి. అప్పుడు అనుమానాస్పద గుడ్డును బయటకు తోసేస్తాయా? అవును. దీనికి ప్రతిగా కోకిలలు ఆ పక్షుల గుడ్లను మరింత ఖచ్చితంగా, నమ్మశక్యంగా అనుకరించేలా పరిణామం చెందుతాయి. ఇది ఒకరిని మించి ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వేసుకునే నిరంతర పోరాటం. మోసం చేసే జన్యువులు, మోసాన్ని గుర్తించే జన్యువుల మధ్య జరిగే యుద్ధమిది. సరిగ్గా చెప్పారు.
అద్భుతం. ఇప్పటివరకు మనం బంధుత్వం, దాని లెక్కలు, మోసాల గురించి మాట్లాడాం. ఈ పజిల్లో ఇంకా ఏమైనా ముఖ్యమైన ముక్కలున్నాయా? ఒకటుంది. ఇప్పటివరకు మనం చర్చించిన అన్నింటికంటే బహుశా అదే అత్యంత ముఖ్యమైనది. ఏంటది? అదే నిశ్చయత, సర్టనిటీ. ఒక జన్యువు తన ప్రతిఫలానా శరీరంలో ఉందని ఎంత నిశ్చయంగా నమ్ముతుంది అనే దానిపై పరోపకారం ఆధారపడి ఉంటుంది. నిశ్చయత. ఇది చాలా విషయాలను కొత్త కోణంలో చూపిస్తుందేమో. ఖచ్చితంగా. ఉదాహరణకు తల్లిదండ్రుల ప్రేమ, తోబుట్టువుల ప్రేమ. రెండింటిలోనూ జన్యు సంబంధం 12 ఒకేలా ఉంటుంది. కానీ సాధారణంగా తల్లి ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? సమాధానం నిశ్చయతలోనే ఉంది. ఒక తల్లికి తన కడుపున పుట్టిన బిడ్డ తనదేనని 100% నిశ్చయంగా తెలుసు. ఓకే. కాని ఒక తోబుట్టువుకు ఇంకో తోబుట్టువు నిజంగా తన సొంత తోబుట్టువేనా అనే దానిపై అంత నిశ్చయత ఉండదు. ఎందుకంటే తండ్రి ఒకరేనా కాదా అనే అనిశ్చితి ఎప్పుడూ ఉంటుంది. అవునా? అంటే సమాజంలో అమ్మమ్మలకు, మేనమామలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండటానికి వెనుక ఇంత పెద్ద జన్యుపరమైన కారణముందన్నమాట. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును, ఆ లెక్క కూడా చూద్దాం. ఒక తల్లికి తన బిడ్డపై పూర్తి నిశ్చయత ఉంటుంది. తండ్రికి కొంచెం తక్కువ. ఇప్పుడు అమ్మమ్మను తీసుకుందాం. ఆమెకు తన కూతురుపై నిశ్చయత ఉంది. ఆ కూతురికి ఆమె బిడ్డపై నిశ్చయత ఉంది. అంటే అమ్మమ్మకు తన మనవరాళ్లపై 2 తరాల నిశ్చయత ఉంది. కరెక్ట్. కాని నానమ్మ వైపు చూస్తే ఆమెకు తన కొడుకుపై నిశ్చయత ఉన్నా ఆ కొడుకు బిడ్డ తనదేనా అనే దానిపై అనిశ్చితి ఉంటుంది. అందుకే జన్యుపరంగా చూస్తే అమ్మమ్మకు నానమ్మ కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి బలమైన కారణం ఉంది. వావ్! ఇదే తర్కం మేనమామకు కూడా వర్తిస్తుందా? తప్పకుండా. అందుకే చాలా సమాజాల్లో మేనమామ పాత్రకు అంత ప్రాధాన్యత ఉంటుంది. ఇక చివరిగా అత్యంత నిశ్చయత ఎవరికుంటుంది? ఒక వ్యక్తికి తన గురించి తనకు 100% నిశ్చయత. ఏ జన్యువైనా అది ఉన్న శరీరంలో 100% ఖచ్చితంగా ఉంటుంది. అందుకే వ్యక్తిగత స్వార్థానికి ఎల్లప్పుడూ ఒక శక్తివంతమైన, ప్రాథమికమైన ప్రయోజనముంటుందన్నమాట. అవును. అన్నింటికంటే ముందు తనను తాను కాపాడుకోమని చెప్పే జన్యువులే అంతిమంగా గెలుస్తాయి. మనం జన్యువుల దృష్టికోణం నుండి జీవితాన్ని చూడటం మొదలుపెట్టి, బంధుత్వపు క్లిష్టమైన లెక్కలు, మోసాలు, పరిణామ యుద్ధాల వరకు ప్రయాణించాం. చివరికి ఇదంతా మనకేమి చెబుతోంది? మనం కేవలం మన జన్యువుల ఆదేశాలను పాటించే బయో రోబోట్లమా? అది ఒక రకమైన వ్యాఖ్యానమే. కాని ఈ విశ్లేషణ మనల్ని ఒక లోతైన ఆలోచనతో వదిలివేస్తోంది. కిన్ సెలెక్షన్ సిద్ధాంతాన్ని నిరూపించడానికి శాస్త్రవేత్తలు చీమలు, తేనెటీగలు ఇలాంటి అరుదైన ఉదాహరణల కోసం వెతుకుతారు. నిజమే. కాని ఈ సిద్ధాంతానికి అత్యంత స్పష్టమైన, శక్తివంతమైన ఉదాహరణ మన కళ్లముందే ప్రతిరోజూ ప్రతి ఇంట్లో కనిపిస్తూనే ఉంది. ఏంటది? అదే తల్లిదండ్రుల ప్రేమ. ఇది ఎంత సర్వసాధారణమైన విషయమంటే మనం దానిని పట్టించుకోం. బహుశా అత్యంత లోతైన విశ్వరహస్యాలు ఎక్కడో దూరంగా లేవు, మన కళ్ల ముందున్న అత్యంత సాధారణమైన విషయాలలోనే దాగి ఉంటాయేమో. కాబట్టి మనం ఎవరికైనా సహాయం చేసినప్పుడు, ఎవర్నైనా ప్రేమించినప్పుడు, అది నిజంగా మన చైతన్యంతో తీసుకున్న నిర్ణయమా? లేక మనల్ని నడిపిస్తున్న ఆ పురాతన, స్వార్థపూరిత జన్యుకోడ్ యొక్క ఆదేశమా? ఈ ఆలోచనతో మిమ్మల్ని వదిలేస్తున్నాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. మరియు కింద కామెంట్స్లో చెప్పండి తర్వాతి వీడియో ఏ టాపిక్పై కావాలి. మీ సూచనలు మాకోసం చాలా విలువైనవి. తర్వాతి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.